డీటెయిల్స్ చూసుకుంటే పాత తరం జర్నలిస్టులంటే ఈ తరం వారికి గౌరవం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తరం జర్నలిస్టులు కొందరు పొగరుగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ పేపర్ వార్షికోత్సవంలో సీఎం పాల్గొన్నారు. గతంలో జర్నలిస్టులకు అవగాహన ఉండేదని, కానీ ఈ తరం వారికి ఎలాంటి అవగాహన లేదని, రౌడీల్లాంటి వారు కూడా జర్నలిస్టు అవుతున్నారని ఆరోపించారు. ఈ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడయ్యాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్ ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్ గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ రోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు సమాజంలో దాపురించింది. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంత ముందు నేను చూస్తున్నాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండండి, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండండి, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునే ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద, వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్ గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి ఈ రాజకీయ పార్టీలు. వరంగల్ జిల్లా హన్మకొండలో స్టేషన్ గణపురి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. 3 నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్కు ఇచ్చిన ఆదేశాలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో మేమంతా వేచి చూస్తున్నామన్నారు. ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నదే ఇప్పుడు ప్రశ్న. దీనిపై తుది నిర్ణయం తీసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ గారికి 3 మాసాలలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా స్పీకర్ గారి నిర్ణయం వరకు వేచి చూస్తున్నాం. స్పీకర్ గారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు అనేది వేచి చూడాలి. బీఆర్ఎస్ వాళ్లకు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో పార్టీలను విలీనం చేసుకుంటారు, ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటారు, ఎమ్మెల్సీలను విలీనం చేసుకుంటారు, ఎంపీలను విలీనం చేసుకుంటారు. మొత్తం ఫిరాయింపుల చట్టాన్ని అపసయ్యం చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాళ్ళు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించింది వాళ్ళు. కాస్తంత సిగ్గు ఉంటే విజయోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ చేసుకోవచ్చు. కేటీఆర్ కాదు ఎన్నికల తేదీని నిర్ణయించింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. ముందుగాల స్పీకర్ గారి నిర్ణయం రావాలి. స్పీకర్ గారి నిర్ణయం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటది. ఎన్నికలు ఎప్పుడు జరగాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు, కేటీఆర్ కాదు. విజయవాడ కోర్టు ప్రాంగణం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హడావుడి చేశారు. పోలీస్ వ్యాన్ దిగగానే 2 చేతులతో దండం పెడుతూ మాట్లాడుతూ ముందుకు కదిలారు. తానేమి తప్పు చేయలేదని, తాము పక్షాన దేవుడు ఉన్నాడని తెలిపారు. తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు. తన పాత్ర లేదని అధికారుల మనస్సాక్షికి తెలుసన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. బీసీ రిజర్వేషన్ల రద్దు చేస్తుందని అన్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతను ప్రకటించనున్నట్లుగా సిఈసి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థుల నుంచి నామినేషన్ల సమర్పణకు ఆగస్టు 21 వరకు తుది గడువు ఇవ్వనున్నారు. ఇచ్చిన నామినేషన్లను ఆగస్టు 22 వరకు పరిశీలించి ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరు జాబితా సిద్ధం అయినట్లుగా గురువారం ఈసీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం భారత ఉపరాష్ట్రపతిని రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు నామినేటెడ్ సభ్యులు, లోక్సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుందని తెలిపింది. ఉపరాష్ట్రపతి 2020పై ఎన్నిక కోసం సంబంధించిన సభలు రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఆధారంగా రామత అనుసారం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ అపూర్వ కుమార్ సింగ్ తెలిపారు. ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవికి మరో 2 ఏళ్ల సమయం ఉండగానే జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అంకమ్మ అనే వికలాంగురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తన ఇంటి ఎదురుగా ధర్మేంద్ర అనే వ్యక్తి తరచూ మద్యం తాగి ఒంటరిగా ఉన్న తనపై దాడి చేశాడని తెలిపింది. ఘటనపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లింది. అక్కడ పోలీస్ సిబ్బంది నువ్వు వికలాంగురాలివి అని దురుసుగా ప్రవర్తించారని అంకమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మనస్తాపంతో ఎలికల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన బంధువులు అంకమ్మను హాస్పిటల్కు తరలించారు. సింగరాయకొండ పోలీసుల వల్లే అంకమ్మకు ఈ స్థితి పట్టిందని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటే బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తిరిగి రివర్స్ లో మా మీద దొంగ కేసు పెట్టారు. అప్పుడు ఎస్ఐ తీసుకెళ్ళినప్పుడు చెప్పాడు బండి మీద మీరే అంటే అతనేమనుకున్నా బండి మీద వెళ్తుంటే మా అల్లుడు రాడ్డుతో కాళ్ళు ఇరగొట్టి పడేస్తే మిగతా మేము నలుగురు అన్న నేను మా అమ్మ ముగ్గురు వెళ్ళి బయటపడి కాలు కొంచెం ఇరగొట్టామంట. కేసు పెట్టిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు కూర్చోబెట్టాడు. ఉచితార్థం దొంగ కేసు అని చెప్పినా కూడా తర్వాత శనివారం రోజు కూడా కూర్చోబెట్టాడు. సాయంత్రం దాకా 8 గంటలకి మాట్లాడతారు. అప్పుడు పంపించేసాడు. మళ్ళీ ఇంతగాక మొన్న మా పెదనాడు కొడుకు వచ్చాడు తిన్నాళ్ళు అయితే ఇట్లా జరిగిందన్న అని చెప్పి నేను చెప్పాను. నా ధర్మాన్ని అతను బూతులు తిడితే ఎలా పెడితే అలా మాట్లాడుతున్నాను. అందుకే నేను చెల్లెలు అవుతాను కదా, అందుకే నిన్నన్నాడమ్మా అని చెప్పి ఆయన తిట్టాడు. నైట్ మా అమ్మమ్మ నేను మా అమ్మ చెప్తున్నాం జరిగింది. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన కార్యక్రమం కర్మన్ఘట్ కొత్త కాపు యాదవరెడ్డి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో ప్రోటోకాల్ను పట్టించుకోకుండా కొంతమంది పదవులు లేని కాంగ్రెస్ నాయకులను స్టేజ్పై కూర్చోబెట్టగా సరూర్ నగర్ తహసీల్దార్ వేణుగోపాలకు కుర్చీ కూడా కేటాయించలేదు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో కూడా తహసీల్దార్ నిల్చునే పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వ స్థాయి కార్యక్రమంలో అధికారికి జరిగిన అవమానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.